హాయ్ అండి. ఈవేళ రెసిపీ తమలపాకు బజ్జీలండి. దానికోసం ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను, ఒక అరకప్పు బేకింగ్ పౌడరు, ఒక స్పూన్ కారం, ఒక అర స్పూను సాల్ట్, అలాగే ఒక స్పూను రైస్ పౌడరు తీసుకుని చూడండి, కొంచెం కొంచెం నీళ్లు పోసుకుని ఎలా కలుపుతున్నానో అలాగే కలపాలండి. పిండి బజ్జీ పిండి ఎప్పుడు అలాగే కలపాలి, అంతేగాని ఒకేసారి వాటర్ పోస్తే పలచనైపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, కరెక్ట్గా వచ్చింది. మనం కలుపుకున్న పిండి ఎలాగన్నది చూసుకుని కలుపుకోవాలి. కలుపుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. అదిగో అలాగ రావాలి మనం కలిపిన పిండి అన్నమాట. అప్పుడు తమలపాకుని మనం ఎలాగ ముంచుతున్నాము, ఆకుకి శుభ్రంగా పిండి అంతా పట్టాలన్నమాట. అంతే, అలా వేసుకోగానే కాడతో పాటు ఆకు అలా వస్తుంది. దానికి లేత ఆకులు తీసుకుని మనం బజ్జీ వేసుకోవాలి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. హెల్త్కి హెల్త్. అలాగే ఎక్కువ బజ్జీలు తింటే అరగదు అన్న వాళ్ళకి ఈ తమలపాకు బజ్జీ చాలా బాగా పనిచేస్తుంది. మీరు కూడా నేను ఎలా చూపించానో అలాగే ట్రై చేయండి. అవి చక్కగా ఉబ్బి బాగా వచ్చాయి. ఆకులాగా చూడగానే తినాలనిపించేలా ఉన్నాయి బజ్జీలు. సూపర్గా ఉన్నదండి టేస్ట్. మీరు కూడా ఇలా ట్రై చేయండి.